వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో మహాకవి శ్రీ 42వ వర్ధంతి సందర్భంగా నీరాజనం కార్యక్రమం సోమవారం కమలానగర్ ఆఫీసులో జరిగింది. నీరాజనం కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గొడుగు యాదగరరావు అధ్యక్షత వహించారు. మహాకవి శ్రీశ్రీ చిత్రపటానికి గ్రంథాలయోద్యమ నాయకురాలు శారద, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నాయకులు వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, జె. చంద్రశేఖర్, కోమటి రవి, బాలు, ఆర్ఎస్ఆర్ ప్రసాద్, శివనారాయణ, గౌసియా, శోభ, జర్నలిస్టులు నర్రా శ్రీనివాస్ రెడ్డి, ఎండి హుస్సేన్, సంపత్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరో తల వేరు విరబోసుకుని నగ్నంగా నర్తిస్తున్నారు, వయోద్విగ్నంగా వర్తిస్తున్నారు. అవిగవిగో ఇంకిన తెగిపోయిన మరణించిన పురన్నెత్తులు విపంచికలు యువయోధులు నేడే ఈనాడే జగమంతా బలివితర్తి నరజాతికి పరివర్తన నవజీవన శుభ సమయం అభ్యుదయం. గత కాలపు ఛందస్సును వ్యతిరేకంగా ప్రజాభాషలో ప్రజల అభిప్రాయాన్ని ఆనాడున్న సామాజిక పరిస్థితుల్ని ప్రజాభాషలో కవితల రూపంలో తీసుకొచ్చిన అభ్యుదయ భావజాలంతో కవితలు తీసుకొచ్చిన మొట్టమొదటి రచయిత చెప్పవచ్చు శ్రీశ్రీని. ఆయన రాసిన కవితలు మీకు చదివించాను. మహాప్రస్థానానికి అయితే ఆయన ఫస్ట్ 1935లో రాసిన కవిత, ఆ కవితలు మీకు చదివించాను. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, కథం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం. వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణం చేస్తూ, పదండి ముందుకు, బాటలు నడిచి, పేటలు కడిచి, కోటలన్నిటినీ దాటండి, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నిత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోంహర హరోంహర కదలండి, మరో ప్రపంచం దరిద్ర నిండా నిండింది, పదండి ముందుకు, పదండి తోసుకు, ప్రపంచం వల్ల హోరెత్తండి, భావవేగమున ప్రవహించండి, వర్షగా భ్రమలు ప్రళయ ఘోషవలు పడ విరుచుకుపడండి, పదండి ముందుకు, కనబడలేదా మరో ప్రపంచము కణకణమండే రేతాగ్ని, ఎగిరి పడుతున్న 80 లక్షల మెరుపుల తిరిగి సముద్రాలు జల ప్రణయ నాట్యం చేస్తున్నవి, సలసల కాగే చముర కాదిది ఉష్ణరక్త కాసారం, శివ సముద్రమా నయాగారాల వలె ఉరకండి ముందుకు పదండి, మరో ప్రపంచం కంచు కాగడ విరామ మెరుగ మ్రోగింది, త్రాచువలే రేచుల వలె ధనుంజేలా సాగండి, కనబడలేదా మరో ప్రపంచం అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనగలు, హోమ జ్వాలల బగబగలు. థ్యాంక్ యూ. నివాళులు అర్పిస్తున్నాను. సందర్భంగా నాకు నచ్చిన కవిత రాసింది అంటే మనిషిలో ఉత్సాహం పొందేటువంటి వ్యక్తుల్ని ఉద్రేకపరిచేటువంటి కవిత ఇది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే ప్రాముఖ్యపు, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోదు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితుడు అక్కడ మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహాన్ని పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళని కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కష్టానికి తలుచుతేలా? పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవేశిస్తుంటే ఆ నెత్తుతో సహా ఏది ఆగిపోవడం వీల్లేదు. బయలుదేరు. నిన్ను కదిలినివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యను తెంచేసుకో. పట్టచోటు నుండే పరుగు ముళ్ళుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చిదురుంచుకో ముందే బతకాన్ని వదిలే. నీ అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుకు. నీ నీడ నిన్ను వదిలిపోయక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా,
కన్నీళ్లు కారిస్తే కాదు, చెమర చుక్కను చిందిస్తేనే చరిత్ర రాయగలని తెలుసుకో. నిద్ర చదివితే ఇది పదాలు మాత్రమే, ఆచరిస్తే అర్జుని గాంధీయం నుండి దూసుకొచ్చిన అస్త్రశస్త్రాలు. విషయం మాత్రం చెప్తాను. దీపాలు బాగా ఎన్ఎంపీఎల్ ఆ ఊరిలో యూనివర్సిటీగా పనిచేస్తారు. మొదటి ఆయన నిశ్చితంగా పఠనం చేసేవారు, పరిశోధన చేసేవారు. సాహిత్యం మీద, తెలుగు సాహిత్యం మీద, అలాగే సంస్కృతం మీద, ఇంగ్లీష్లోని, హిందీ భాషలోని విస్తృతంగా పరిశోధన చేయడం ఆయనకు బాగా ఇంట్రెస్ట్. ఆయన పరిశోధన ఫలితంగా ఆయన చెప్పింది ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీశ్రీ గోపిగా రాసిన నాని కూడా మనం అంగీకరిస్తున్నాం. అలాగే గజల్స్, ఇందులో గజల్స్ తెలుగు కూడా అందించడం, తెలుగులో ప్రత్యేక సాహిత్యాన్ని శ్రీ నారాయణ గారు రాయడం చేసింది. ఆ రోజుల్లో గురజాడ కర్నూలు చేసినప్పుడే ఈయన కవిత్వం బాగా ప్రజల్లో చేసుకుని వెళ్ళడంతో దాని మీద మొత్తం సాంప్రదాయవాదులందరూ దాడి చేశారు శ్రీశ్రీ. మా తాతే చెప్పిన విషయం దాన్ని గట్టిగా ఎదుర్కొని నిలవరించి శ్రీశ్రీ తరఫున అడ్డం పడి అచ్చేవాడిని. ఆయన బతుకుగానే అచ్చేయడం లాంటిది అటువంటి కానీ దాన్ని అడ్డం పడి దేవుడిపై కృష్ణశాస్త్రి అని చెప్పారు. ఆయన దేవుడిపై కృష్ణశాస్త్రి అభిమాని కూడా. ఒక నానుడు ఉంది, శ్రీశ్రీ బాగా ప్రపంచాన్ని అయితే ప్రపంచం బాగా శ్రీశ్రీ అయితే కృష్ణశాస్త్రి గారు బాగా ప్రపంచాన్ని అని ఒక నానుడు ఉంది. అది ఆపోజిట్ అని అయితే మనకు అడ్డం పడి ఆయన అన్ని సజీవంగా సాహిత్యంగా వెళ్ళినప్పుడు చేశారు దేవుడిపై కృష్ణశాస్త్రి గారు చెప్పారు. లక్ష్యంలో ఇదొకటి నేను చదివి వినిపిస్తాను. దేశ చరిత్రలు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పరారోహణ ఉద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహసిక్తం, బీభత్స రస ప్రధానం పిశాచిగణ సమావాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, అర్హంతులు దళాధిపతులే చరిత్రమున ప్రసిద్ధికి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమన్నా కాకుంటే కన్నీళ్లతో. చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో మూలుగుతున్నారు. వైషమ్యం, స్వార్థపరత్వం, కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు, మాయలతో, మారుపేర్లతో చరిత్ర గతిని నిరూపించలేదు. చెంగిస్ ఖాన్ తామిళ్లోనో, నాదిర్షా, గజ్నీ, గోరీ, సికిందరో ఎవడైతేనే ఒక్కొక్కరు మహా అంతకులు. వైకింగులు, శ్వేతాహనులు, సిద్ధీయులు, పారసీకులు, పిడ్డారులు, దగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన. అజ్ఞానపుట అర్ధయుగంలో ఆకలితో, ఆవేశంలో, తెలియని ఏ శక్తిలో నడిపిస్తే నడిచిన మనుషులు అంతా తమ ప్రయోజకత్వం, తామే భూమికి అధినాథులమని స్థాపించిన సామ్రాజ్యాలు, నిర్మించిన కృత్రిమ చట్టాలు, ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయాను పేకమేడలై. పరస్పర సంఘర్షించిన శక్తులలో
చరిత్ర పుట్టింది. చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గడిపని మనిషి, ఐర్లాండ్లో ఓడకలాసి అనగారిన ఆర్తులందరూ హటెంటాట్, జూలో, నీగ్రో, ఖండాంతర నానా జాతులు చారిత్రక యథార్థతత్వం చాటిస్తారు ఒక గొంతుకతో. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయి చరిత్రకు అర్థం. ఆ రాణి ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడి గడ ఖర్చులు, మతలుపులు, కైఫియతులు ఇవి కావోయి చరిత్ర స్థానం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగునప్పటి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు, దాచేస్తే దాగని సత్యం. నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవనం ఎట్టిది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలెవ్వరు. తక్షశిల, పాటలీపుత్రం, మధ్యధర, సముద్ర తీరం, హరప్ప, మంజదారో, క్రో మాన్యూన్ గృహ ముఖాల్లో చారిత్ర వివాద సంధ్యలో మానవ కథ వికాసం ఎట్టింది. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వ్యం, ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం. ఇది గొప్ప రచన. ఇటువంటి చాలా రచనలు ఆయన చేశారు. ఆయన విషయం మీద ఒకటి చెప్తాను. మామూలుగా కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన, ప్రగడ అంటారు. కానీ తెలుగు భాషకి కవిత్రయం అంటే వాడు కాదు అని ముఖ్యంగా శ్రీశ్రీ గారు ఆయన దృష్టిలో, ఇది ఖడ్గ సృష్టిలో ఆయన రాసినటువంటిది. ఇది ఆయన ఏంటంటే తెలుగులో నన్నయ్య రాసిన దాంట్లో సంస్కృత పదబంధాలే అత్యధికంగా ఉండేస్తారు, తెలుగు అతి తక్కువగా ఉంది. కానీ తిక్కన రాసినటువంటి మహాభారతంలో తిక్కన దాంట్లో తెలుగీకరణ ఎక్కువగా ఉంది అని. అందుకని మొట్టమొదట కవిగా ఏంటంటే మా కవిత్రంలో మొట్టమొదటి తిక్కన ఆయన చూశారు. తర్వాత తెలుగుని వాడుక భాషలోకి తీసుకొచ్చినటువంటి వేమన రెండవ కవిత్రంలో రెండవ వాడుకను, మూడవది గురజాడ అప్పారావు గారు మూడవది. కవిత్రం అంటే తిక్కన, వేమన, అలాగే గురజాడ అని చెప్పేసి చెప్పినట్టు గొప్ప కవి. ఆయన సినిమా రంగంలో కూడా అనేకమైన కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే సాహిత్య రంగంలో ఆయన చేసినటువంటి కృషి ఇప్పటికీ అంటే ఈ యొక్క తెలుగు ఉన్నంతకాలం, తెలుగు యొక్క సంబంధించినంతకాలం సజీవంగా ఉంటారు. వారి వర్ధంతిని మనం జరుపుకోవటం. ఇంతకుముందే దాదాపు 7-8 మంది వెళ్ళిపోయారు. ఏంటంటే యాక్చువల్లీ పైన పెడదాం అనుకున్నాం, కానీ నా కాళ్ళకి సమస్య మనం చేశాం. ఏమైనా ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మనకి ఈ రిపోర్టర్స్ కూడా వచ్చారు, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.